అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన టాపిక్ లక్కీ మొబైల్ నెంబర్లో పెయిడ్స్ గురించి, అదేవిధంగా పేరులో అంటే నామ సంఖ్యలో అచ్చులు హల్లుల గురించి ఖచ్చితంగా ఫాలో అయితేనే రిజల్ట్ అనేది ఉంటుంది అనేదానికి నేను ఒక ఎగ్జాంపుల్తో సహా చెప్తానండి. అర్థమవుతుందండి? అంతకంటే ముందుగా మనం ఇచ్చే సర్వీస్ అంటే లక్కీ మిరాకిల్స్ న్యూమరాలజీ ఇచ్చే సర్వీస్ ఏమేమి ఇస్తుంది అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. నేమ్ కరెక్షన్ అండి. నేమ్ కరెక్షన్కు నేను 1499 రూపాయలు తీసుకుంటున్నాను. లక్కీ బేబీ నేమ్స్ అండి, అంటే చిన్నపిల్లలకు పేర్లు పెట్టాలి అంటే నేను తీసుకునేది 2500 అండి. లక్కీ బిజినెస్ నేమ్ అండి, లక్కీ బిజినెస్ నేమ్ నేను తీసుకునేది, మీరు ఏదైనా వ్యాపార సంస్థలు ఏమైనా పెడుతున్నారంటే దానికి నేను పేరు పెట్టాలి అంటే నేను 2500 తీసుకుంటున్నానండి. లక్కీ సిమ్ కార్డ్ అండి, అంటే మొబైల్ నెంబర్, దానికి నేను తీసుకునేది 3300 అండి. లక్కీ అకౌంట్ నెంబర్ అండి 3299 అండి, అంటే బ్యాంక్ అకౌంట్ అండి. లక్కీ వెహికల్ నెంబర్ అండి 999 అండి. లైఫ్ టైం గ్రాఫ్ అండి, వాళ్ళ జీవితంలో జరిగే సంఘటనలన్నీ ఒక చార్ట్ రూపంలో ఇస్తానండి. దానికి నేను తీసుకునేది 2499 అండి. కన్సల్టెన్సీ ఫీజు నేను 95 రూపాయలు తీసుకుంటున్నాను. ఎందుకు 95 రూపాయలు తీసుకుంటున్నానంటే నాకు డైలీ వచ్చే కాల్స్లో ఈ కన్సల్టెన్సీ ఫీజు తీసుకోవడం వల్ల ఈ కాల్స్ అనేది చాలా వరకు డౌట్ల కోసం ఫోన్ చేస్తున్నారండి. మీరు ఊరికే నా టైం వేస్ట్ చేస్తున్నారండి. అందుకని నేను పెట్టింది 95 రూపీస్ కన్సల్టెన్సీ ఫీజు పెట్టానండి. అదే అండి నేను చెప్పాలనుకునేది. ఇంకా మన సబ్జెక్ట్లోకి మనం వెళ్ళిపోదామండి. అంటే నేను ఈ వీడియోలో లక్కీ మొబైల్ నెంబర్లో ఉండే పెయిడ్స్ గురించి మాట్లాడతాను, అదేవిధంగా పేర్లో ఉండే అచ్చులు హల్లులు ఏ విధంగా ఉంటే మనకు రిజల్ట్ వస్తుంది డైలీ రాసుకోవడం వల్ల అనే దాని గురించి కూడా చెప్తానండి. ఎందుకు ఇది పేర్లలో అచ్చులు హల్లుల గురించి ప్రస్తావిస్తున్నానంటే, పేరు వాళ్ళ లక్కీ నెంబర్ ప్రకారం పేరు ఇంతలో పెట్టేశాము రిజల్ట్ వస్తుంది అంటే రాదండి. వాళ్ళ లక్కీ నెంబర్తో పాటు పేరులో వొవెల్స్ కాన్సోనెంట్స్ అంటారు, దాన్ని తెలుగులో అచ్చులు హల్లులు అంటారు. అప్పుడు వాటిని ఫాలో అయితే మాత్రమే మీకు రిజల్ట్ వస్తాయండి, లేదంటే రిజల్ట్ రాదు, ఖచ్చితంగా రాదండి. పేరులో అచ్చులు హల్లులు కుదురుకొని ನೀವು టోటల్ నెంబర్ లక్కీ నెంబర్లో నేమ్ కరెక్షన్ చేసి ఇవ్వాలంటే చాలా ఓపిక అనేది ఉండాలి. అర్థమవుతుందా? అది నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తానండి. మీరు గమనించారా, ఎవరో ఒకరు ఎంత చదివినా కానీ ఎంత కష్టపడ్డా లాస్ట్ మినిట్లో ఆగిపోతారండి, అంటే స్టక్ అయిపోతారు. ఎవరో ఒకరు చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఏమీ లేకుండా టాప్కి వెళ్ళిపోతారండి. ఎందుకు ఇలా జరుగుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు అనుకుంటారండి లక్ అనో ఫేట్ అనో ఏదో నిజమే ఏమిటంటుందని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు, కానీ వాళ్ళ మొబైల్ నెంబర్లో కానీ పేరులో కానీ ఇవి డిసైడ్ చేస్తాయండి. అర్థమవుతుందండి? నేను ఒక సీక్రెట్ చెబుతున్నానండి, బాగా వినండి. ఒక మొబైల్ నెంబర్స్లో పెయిడ్స్ లేకపోతే, ఒక పేరులో అచ్చులు ఓహెల్స్ కానీ బ్యాలెన్స్ లేకపోతే మీరు ఎంత ట్రై చేసినా కానీ మీ లైఫ్లో ఇన్విజిబుల్ వాల్ అనేది బిల్డ్ అవుతుందండి. ఆ వాల్ని మీరు బ్రేక్ చేయలేరండి. కానీ మీరు సరైన పెయిడ్స్, సరైన వొవెల్స్ కాన్సోనెంట్స్ కలిగినప్పుడు మాత్రమే మీరు ఇక్కడ బాగా గమనించాలి. పెయిడ్స్ అంటే మొబైల్ నెంబర్లో ఉండే పెయిడ్స్, అంటే మొబైల్ నెంబర్లో 2 సంఖ్యలను కలిపితే దాన్ని పెయిడ్స్ అంటాము. పేరు అంటే నామ సంఖ్య, ఆ నామ సంఖ్యలో అచ్చులు హల్లులు. టోటల్ నెంబర్ పెట్టడం పెద్ద విషయం కాదు, ఆ టోటల్ నెంబర్లో ఉండే అచ్చులు హల్లుల గురించి నేను మాట్లాడుతున్నాను. అంటే సరైన పెయిడ్స్, సరైన అచ్చులు హల్లులు కలిగినప్పుడు మాత్రమే ఆ వాల్ డిస్ప్లే అవుతుందండి. ఇది మ్యాజిక్ కాదండి, ఇది ఒక న్యూమరాలజీ ట్రూత్ అన్నమాట. అర్థమవుతుందా? మొబైల్ నెంబర్ అనేది కేవలం కాల్స్ కోసం మాత్రం కాదండి, ఇది ఒక డైలీ మంత్ర లాంటిది అనమాట. మీరు రోజు వాడే నెంబర్ వైబ్రేషన్స్ అనేటని మీ బ్రెయిన్లో, మీ సబ్కాన్షియస్ మైండ్లో, మీ డెస్టినీలో కంటిన్యూస్గా ప్రింట్ అవుతాయండి. ఇప్పుడు ఇక్కడే ఒక పెద్ద సీక్రెట్ అనేది ఉందండి. అది ఏంటి అంటే, ప్రతి అంకెకు ఒక ఎనర్జీ అనేది ఉంటుందండి, కానీ ఆ ఎనర్జీ సింగిల్గా పూర్తి కాదు, అది ఇంకొక అంకెతో కలిసినప్పుడు పూర్తవుతుందండి. దాన్ని మేము ఏమంటాము అంటే పెయిడ్స్ అనే పదం పెట్టామండి, పెయిడ్స్ అనే అంటామండి. ఉదాహరణకు ఒక అంకెకు పార్ట్నర్ లేకపోతే ఆ అంకె లైఫ్లో ఆఫ్ రిజల్టే ఇస్తుందండి. మీరు ఒక స్థాయి వరకు వెళ్తారు కానీ అక్కడే ఆగిపోతారు. ఇదే కారణం, చాలామంది కష్టపడ్డా కూడా మధ్యలో ఉండే లైఫ్లోనే ఆగిపోవడానికి మెయిన్ కారణం అండి. అదే కారణం, ఒకరికి జాబ్ రాదు, ఇంకొకరికి మ్యారేజ్ డిలే అవుతుంది, మరొకరికి అబ్రాడ్కు వీసా అనేది రిజెక్ట్ చేస్తుందండి. ఎందుకు అంటే వారి నెంబర్లో పెయిడ్స్ అనేటివి లేవు. అర్థమవుతుందా? మొబైల్ నెంబర్లో పెయిడ్స్ గురించి కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి,
ఒక మొబైల్ నెంబర్లో సరైన పేర్స్ ఉన్నప్పుడు మాత్రం ఏమవుతుంది, ఆ వ్యక్తి ఏమవుతుంది అంటే ఆ వ్యక్తి ఏ డెసిషన్ తీసుకున్నా సక్సెస్ అవుతారండి. రిలేషన్స్ ఆటోమేటిక్గా స్ట్రాంగ్ అవుతాయండి. కెరీర్లో గ్రోత్ అనేది అవుతుందండి. అదే తప్పు పేర్స్ కానీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల రిలేషన్షిప్ అనేది బ్రేక్ అవుతుంది అనమాట. జాబ్లో లాస్ట్ మినిట్లో రిజెక్షన్ అనేది వస్తుందండి. బిజినెస్లో డీల్ ఆల్మోస్ట్ ఫైనల్ అయినా కానీ క్యాన్సిల్ అవుతుందన్నమాట. నేను మీకు ఒక కథ చెప్తాను, బాగా వినండి. నేను మీకు ఏదైనా చెప్తున్నానంటే విత్ అనుభవం రూపంలోనే చెప్తున్నానండి. అర్థమవుతుందా? ఒక వ్యక్తి అండి దగ్గర నుంచి బిజినెస్ మైండ్ ఉందండి అతనికి. ఒక వ్యక్తి దగ్గర అండి ఒక మంచి బిజినెస్ మైండ్ అనేది ఉందన్నమాట. కష్టపడి ఒక పెద్ద కాంట్రాక్ట్ ఆల్మోస్ట్ విన్ చేశాడండి. కానీ లాస్ట్ మూమెంట్లో ఏమైందంటే డీల్ వేరెవరికి దక్కిందండి. ఎందుకు అంటే అతని నెంబర్లో పేర్స్ సపోర్ట్ లేవండి. మరొక వ్యక్తికి ఎలా ఉందంటే యావరేజ్గా చదువుకున్నాడండి, నార్మల్ చదివే, 10వ తరగతి కానీ ఇంటర్ కానీ డిప్లొమా. అబ్బాయి అండి నేను చెప్తున్నా కదా, డబ్బులు లేక డిప్లొమా చేశాడు. మళ్ళీ డిప్లొమా అయిపోయిన తర్వాత కూడా డబ్బులు లేక బీటెక్ చదివిన డబ్బులు లేక అతనికి మళ్ళీ ఇంటర్ చదివాడండి. అలాంటి వాళ్ళు ఉన్నారండి. ఆ అబ్బాయి స్టోరీ చెప్తా చూడండి. కానీ అతను మొబైల్ నెంబర్లో పర్ఫెక్ట్ పేర్స్ ఇచ్చానండి నేను. అతనికి లైఫ్లో సపోర్ట్ ఆటోమేటిక్గా వచ్చిందండి. అతను అబ్రాడ్లో సెటిల్ అయ్యాడు ఇప్పుడు. అంటే అతనికి మ్యారేజ్ కూడా సరైన టైంలో అయిపోయింది. ఎందుకంటే మొబైల్ నెంబర్లో ఉండే పేర్స్, అదేవిధంగా పేరు. ఇప్పుడు మీరు ఊహించుకోండి, ఇదే డిఫరెన్స్ పెయిడ్స్ ఉంటే మీ ఎఫెక్ట్ కన్నా ఎక్కువ రిజల్ట్స్ పొందుతారండి. పెయిడ్స్ కానీ లేకపోతే మీరు ఎంత ఎఫెక్ట్ చేసినా కానీ మీకు రిజల్ట్స్ అనేవి రావు. మీరు మీ మొబైల్ నెంబర్లో పెయిడ్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలండి. లేకపోతే హోల్ లైఫ్ అనేది రిస్క్లో ఉంటుందండి. అది నేను ప్రతి ఎగ్జాంపుల్లో చెప్తానండి. ఇప్పుడు రెండో విషయం ఏంటి అంటే ప్రతి అక్షరం అనేది, ఇప్పుడు రెండో విషయం ఏంటి అంటే అండి పేరండి. పేరంటే కేవలం పిలిచే పదం కాదండి. పేరంటే ఒక ఐడెంటిటీ వైబ్రేషన్ అనమాట. అంటే ప్రతి అక్షరానికి ఒక ఎనర్జీ అనేది ఉంటుంది. అందులో అచ్చులు అనేటి లైఫ్ బ్రీత్ అనమాట, హల్లులు అనేటి బాడీ స్ట్రెచ్చర్ అనుకోండి. ఒకవేళ పేరులో అచ్చులు కానీ లేకపోతే అదేంటి అంటే ఊపిరి లేకుండా బాడీ ఉంటుందండి. అంటే ఆ వ్యక్తి లైఫ్లో ఎప్పుడో ఒక దశలో ఆగిపోతాడనమాట. మీరు గమనించారా అండి, కొంతమందికి పేరు విన్న వెంటనే మనసు అనేది ఆకర్షించబడుతుంది. మీ ఫ్రెండ్ సర్కిల్లో గమనించండి అది. మరి కొంతమందికి పేరు విన్నా కానీ ఏం ఫీలింగ్ రావడం లేదండి. ఎందుకంటే అచ్చులు బ్యాలెన్స్ ఉన్నాయా లేవా అనేది మ్యాటర్ అండి. అచ్చులున్న పేర్లు ఎలా ఉంటాయంటే అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. అచ్చులు బ్యాలెన్స్ లేని పేర్లు ఎలా అవుతాయంటే రీపేల్యూర్ చేస్తాయండి. అంటే అచ్చులు లేకుండా ఉన్న పేర్లు లైఫ్లో బ్లాక్ క్రియేట్ చేస్తాయండి. చాలామంది స్ట్రగుల్ చేసి కూడా ఒక దశలో దాటలేరండి. కానీ అచ్చులు హల్లులు బ్యాలెన్స్ కానీ ఉన్నవారండి ఎఫెక్ట్ తక్కువ పెట్టినా కానీ రిజల్ట్ ఎక్కువ అనేది వస్తుందండి. ఇదే కారణం పేరులో అచ్చులు బ్యాలెన్స్ ఉండాలండి. అంటే అచ్చులు ఉండాలా, హల్లులు ఉండాలండి. అర్థమవుతుందా? నేను చాలామంది కేసెస్ చూశానండి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, చాలా స్కిల్స్ ఉన్నా కానీ 10 ఏళ్ళు జాబ్ సెటిల్ కాలేదండి. 10 ఏళ్ళు జాబ్ సెటిల్ కాలే. ఎప్పుడో 2012, 2013లో బీటెక్ అయిపోతే ఇప్పుడు దాకా సెటిల్ కాలే. ఎందుకంటే అతని పేరులో అచ్చులు హల్లులు లేకపోవడం వల్లనే అండి. నేను అచ్చులు హల్లులు బ్యాలెన్స్ చేసి పేరు సజెషన్ చేయగానే వితిన్ 6 monthsలో అతనికి ఆన్సైట్ ఛాన్స్ వచ్చిందండి. అంటే జాబ్ వచ్చి కూడా సెటిల్ అయిపోయాడు అతను. ఇప్పుడు నాకు తెలిసి అబ్బాయి దుబాయ్కి వెళ్ళిపోయినట్టున్నాడు. మరో కేసు అండి, ఒక బిజినెస్ ఉమెన్ అండి, బిజినెస్లో డీల్స్ క్యాన్సిల్ అవుతూ వచ్చాయండి. ఎందుకంటే మొబైల్ నెంబర్లో పేర్స్ లేకపోవడం వల్ల. అంటే వాళ్ళది బ్యూటీ పార్లర్ అనమాట. అంటే నేను పేర్స్ కరెక్ట్గా చూసి నెంబర్ ఇచ్చాక ఆమెకు 3 పెద్ద డీల్స్ కంటిన్యూస్గా వచ్చాయండి. మ్యారేజ్ ఫంక్షన్స్కి వచ్చాయి వాళ్ళకైతే. అట్లా అనమాట. ఇది కోఇన్సిడెన్స్ కాదండి, ఇది ఒక న్యూమరాలజీ ట్రూత్ అనమాట. మీ పేరు, మీ మొబైల్ నెంబర్ ఇవే అండి మీ డెస్టినీ డిసైడ్ చేస్తాయి అనమాట. ఇవి తప్పైతే అండి మీరు ఎప్పటికీ ఆగిపోతారండి. ఇది కరెక్ట్ అయితే మీరు ఎప్పటికీ గ్రోత్ అవుతూనే ఉంటారండి. అది గుర్తుపెట్టుకోండి. ఒక మొబైల్ నెంబర్ సరిగ్గా ఉంటేనండి, ఒక పేరు సరిగ్గా ఉంటేనే లైఫ్ స్మూత్ అనేది అవుతుందండి. అంటే స్మూత్గా వెళ్ళిపోతుంది లైఫ్ అనమాట. కానీ ఒకటి తప్పండి, ఇంకొకటి కరెక్ట్ ఉంటే మాత్రం లైఫ్ హాఫ్ సక్సెస్ అనేది ఉంటుందండి, హాఫ్ స్ట్రగుల్సే అవుతుందండి. అంటే ఇక్కడ నేమ్ కరెక్షన్ ఇంపార్టెంట్, మొబైల్ నెంబర్ ఇంపార్టెంట్. మొబైల్ నెంబర్ తీసుకుంటే పేర్స్ ఉండాలి, నేమ్ కరెక్షన్ తీసుకుంటే ఓవెల్స్ కాన్సోనెంట్స్ అనేవి ఉండాలండి. కానీ మీరు ఈ రెండు సరి చూసుకుంటేనే అండి మీరు ఏ పని అయినా ఆగదండి. రిలేషన్స్ బలంగా ఉంటాయి. మనీ, సక్సెస్, రెస్పెక్ట్, రికగ్నిషన్ ఇవన్నీ మీ దగ్గరకు వస్తాయండి. అందుకే అండి మొబైల్ నెంబరు ప్లస్ పేరు కాంబినేషన్ లైఫ్లో అత్యంత ముఖ్యమైనటండి. ఇప్పుడు మీరు ఒక పని చేయాలండి. ఏంటి అంటే మీ మొబైల్ నెంబర్ చెక్ చేయించుకోండి.
మీ పేరులో అచ్చులు ఎలా ఉన్నాయి, హల్లులు ఎలా ఉన్నాయి, బ్యాలెన్స్ చెక్ చేయించుకోండి. ఇది మీరు ఈ రోజే చేస్తే ఈ రోజు నుండి లైఫ్ అనేది చేంజ్ అవుతుందండి. లేట్గా చేస్తే మీ లైఫ్లో కూడా లేట్ అవుతుందండి. మీరు ఎంత డిజర్వ్ చేస్తారో అది పొందడానికి కూడా అంత చిన్న స్టెప్ చాలండి, ఒక చిన్న స్టెప్ చాలన్నమాట. అదే స్టెప్ మొబైల్ నెంబర్ కరెక్షన్, పేరు కరెక్షన్ అండి. ఇది మ్యాజిక్ కాదండి, ఇది న్యూమరాలజీ ఒక సత్యం అన్నమాట. మీరు కాల్ చేస్తే మీరు మీ లైఫ్ చేంజ్ ఎక్స్పీరియన్స్ చేస్తారండి. మీరు డిజర్వ్ చేసేది ఇప్పుడే పొందండి. కాల్ చేయండి, మీ డెస్టినీ సరిగ్గా అలైన్ చేసుకోండి. ఎందుకు పదే పదే పేర్స్ గురించి చెప్తున్నాను, ఎందుకు పేరులో అచ్చులు హల్లుల గురించి చెప్తున్నాను అంటే, అచ్చులు అంటే ఒక పేరు నేమ్ కరెక్షన్ చేసి 37లోనో 46లోనో 51లోనో 42లో పెట్టడం అది ఎవరైనా ఇస్తారండి. ఒక 300 రూపాయలు 100 రూపాయలు పెట్టి నోట్స్ కొనుక్కుంటే, నోట్స్లు న్యూమరాలజీ బుక్కులు కొనుక్కుంటే ఈజీగా మనమే చేసుకోవచ్చు. మనం అంత అవసరం లేదండి. ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒక పేరు మనం ఒక నెంబర్లో పెడుతున్నామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 37లో ఒక పేరు పెట్టామండి, దాంట్లో అచ్చులు హల్లులు కరెక్ట్ కుదురుకునేటట్టే పెట్టుకోవాలి. అర్థమవుతుందండి? అంటే పేర్స్ ఉన్న మొబైల్ నెంబరు, అచ్చులు హల్లులు బ్యాలెన్స్ ఉన్న పేరు, ఇవి మీకు కొత్త జీవితాన్ని అంటే ఇస్తాయండి. అర్థమవుతుందా? దీని గురించి నేను మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తానండి. ముందు పేరు గురించి ఎగ్జాంపుల్ ఇస్తా, తర్వాత మొబైల్ నెంబర్ గురించి ఎగ్జాంపుల్ ఇస్తా. ఇదొక పేరండి, శ్రీనివాస్ అని. ఇతని పేరు చూస్తే మొత్తం 22లో ఉంటుంది. ఇదో శ్రీనివాస్ అంటే 3, R అంటే 2, I అంటే 1, 5, 1, 6, 1, 3 అంతా కొడితే 22. దీంట్లో ఓవెల్స్ అచ్చులు, ఇది ఓవెల్స్, ఇది కాన్సోనెన్స్, 3/19 ఉంటాయి. పేరు శ్రీనివాస్ అండి. ఇతని డేట్ ఆఫ్ బర్త్డే 24/01/1974. ఇదంతా కూడితే 24 అంటే 2 + 4 + 0 + 1 + 1 + 9 + 7 + 4 కూడితే 28 వస్తుంది. 24 అంటే 24 అంటే 6, 28 అంటే 1. ఈ కాంబినేషన్ 6/1 కాంబినేషన్. ఈ కాంబినేషన్కు లక్కీ నెంబర్స్ ఏమి వస్తాయి అంటే 2 లక్కీ నెంబర్స్ వస్తుంది. 5లో వస్తుంది, 9 వస్తుంది. ఇది పేరు పెట్టినా మొబైల్ నెంబర్ పెట్టినా వీటిల్లోనే రావాలి. అయితే మొబైల్ నెంబర్ కొంతమందికి 6/1 పుట్టిన వాళ్ళకి 5లో వస్తారు, కొంతమందికి 6/1 9లో ఇస్తారు. అది వేరే విషయం అనుకోండి. అయితే ఈ పేరు నేను ఎలా కరెక్షన్ చేశాను అనే దాని గురించి ఒక విషయం చెప్తా చూడండి. ఇక్కడ చూడండి, శ్రీనివాస్ అనే పేరు ఇది కదా అతని పేరు. SRINIVAS ఎంత ఉంది? 22 ఉంది కదా, 22 ఉంది. ఈ పేరును నేను ఎంతలోకి తీసుకురావాలా? 5లో అన్న తీసుకురావాలా, 9లో అన్న తీసుకురావాలా? అంటే నేను ఇచ్చిన కరెక్షన్ చెప్తాను చూడండి. ఇతని డేట్ ఆఫ్ బర్త్డేకి అంటే 24/1/1974, 6/1 కాంబినేషన్. ఇప్పుడు చూడు, కరెక్షన్ చేసిన పేరు నేను చెప్తాను చూడండి. శ్రీనివాస్ అనే పేరుకు SHR అంటే ఈ దీంట్లోనే రావాలా, SHR ENIE వాస్ WAS వాస్ ఎంతలో ఉంటుందో చూడండి. మొత్తము అంటే 3 5 2 5 5 5 1 5 6 1 3 మొత్తం కలిపితే ఎంత? 3 1 5 5 1 2 2 5 5 1 5 1 మొత్తం కలిపితే 41లో ఉంటుందండి. పేరు 41లో ఉంటుంది. ఓవెల్స్ అనేటి ఎన్నిలో ఉంటాయి? ఓవెల్స్ ఈ 17 ఉంటుంది. కాన్సనెన్స్ 24 ఉంటుంది. అయ్యా మీరు బాగా గమనించండి, ఈ పేరు 41లో ఉంటే 17 24లో ఉంటుంది ఓవెల్స్ కాన్సనెన్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓవెల్స్ కాన్సనెన్స్ ఎప్పటికైనా డెడ్ యాంటీ నెంబర్స్ ఉండకూడదండి. డెడ్ యాంటీ నెంబర్స్ అంటే ఏంది అంటే 1/6 1 వచ్చి కింద 6 వచ్చింది అనుకోండి డెడ్ యాంటీ, పైన 6 వచ్చి కింద 1 వచ్చింది డెడ్ యాంటీ. మళ్ళీ 1/8 8/1 పైన 1 వచ్చి అంటే ఓవెల్లో 1 వచ్చి కాన్సనెన్స్ 8 వచ్చిన డెడ్ యాంటీ, 8 కాన్సనెన్స్ డెడ్ యాంటీ, 8 ఓవెల్స్ వచ్చి కాన్సనెన్స్ 1 వచ్చిన డెడ్ యాంటీ. వీటిని డెడ్ యాంటీ నెంబర్స్ అంటారు. ఇట్లా ఇక్కడ 17 వచ్చింది, పైన 24 వచ్చింది అంటే 8 6. ఇది డెడ్ యాంటీ నెంబర్ కాదండి.
అట్లా కొన్ని పెయిడ్స్ ఉంటాయి. డెడ్ యాంటీ నెంబర్స్ అంటే ఏంటి అనేటి కొన్ని ఉంటాయండి. అర్థమవుతుందా? దాని దగ్గర చూసుకోవాలి. ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది. నేను చెప్పింది ఇదంతా చార్డీలైన్లో చెప్పానండి. ఇదంతా చార్డీలైన్ బ్యాచ్. ఈ చార్డీలైన్ బ్యాచ్ గురించి చెప్పాను కాబట్టి, కానీ ఇదే పైథాగరస్లో చూస్తే ఎంతలో ఉంటుంది? 54లో ఉంటుంది. అంటే ఇతని లక్కీ నెంబరు ఎంతున్నా 1/6 కాంబినేషన్ లక్కీ నెంబర్ 5, 9 అండి. కొంతమంది 3 కూడా ఇస్తారు. 3 పడదండి 6కు, 5, 9. కానీ నేను చార్డీ లైన్లో ఇతనికి నేమ్ కరెక్షన్ చేసేటప్పుడు ఓన్లీ నేను చూసింది చార్డీ లైన్ 41లో రావాలి, నాకు ఓవెల్స్ కాన్సోనెంట్స్ రావాలని చెప్పేసి 17కి 24కు వెళ్ళానండి. ఒకవేళ నాకు ఇది చార్డీ లైన్లో 41 కుదురుకోవట్లేదు పేరు, ఒకవేళ 41లో పెడతాను కానీ ఓవెల్స్ కాన్సోనెంట్స్ సరిగ్గా లేదు అంటే నేను 9కి వెళ్ళిపోతా. 9లో 45లోకి వెళ్ళిపోతా. ఈ పేరుకు 45 పెట్టుకోవచ్చు, 27 కూడా పెట్టుకోవచ్చు. కానీ ఏదున్నా అచ్చులు హల్లులు కరెక్ట్గా ఉంటేనే నీకు రిజల్ట్ వస్తుంది. నువ్వు డైలీ రాస్తేనే రిజల్ట్ వస్తుంది. నువ్వు డైలీ రాసిన రిజల్ట్ రాలేదంటే నీ అచ్చులు హల్లులు సరిగ్గా లేనట్టే. నువ్వు డైలీ రాస్తున్న రిజల్ట్ లేదు అంటే నీ అచ్చులు హల్లులు సరిగ్గా లేనట్టే. ఇంకొకటి కొంతమంది ఏం చేస్తారంటే, ఇది నేమ్ కరెక్షన్కి రాలేదనుకోండి, శ్రీనివాస్ అనే పేరు, ఈ శ్రీనివాస్ అనే పేరు పక్కన ఇంకొక కొత్త పేరు తీసుకుని వచ్చి యాడ్ చేస్తున్నారు. అది కరెక్ట్ రూల్ కాదండి. నీకు ఆధార్ కార్డులో ఏ పేరు ఉందో ఆ పేరుతోనే నువ్వు వెళ్ళాలి. అర్థమవుతుందా? ఇంకొకటి, నేను ఒక నేమ్ కరెక్షన్ చేస్తున్నానంటే అతని టోటల్ నెంబర్ లక్కీ నెంబర్ తీసుకుని ఆ లక్కీ నెంబర్కి ఆ కాంబినేషన్ ఉంటుంది, ఆ కాంబినేషన్కి ఏ నెంబర్ పెట్టాలని చూసి ఆ లక్కీ నెంబర్ తీసుకుని ఆ లక్కీ నెంబర్కు ఓవెల్స్ కాన్సోనెంట్ చూసుకుంటాను. నేను అసలు పైథాగరస్ అనేది తీసుకోనండి. నేను అసలుకు ఇది ఇప్పుడు నా స్వామినంద్ అనే పేరు చూడండి, మొత్తం పేరు చూస్తే 30లో ఉంటుంది చార్డీ లైన్లో, పైథాగరస్ చూస్తే 8లో ఉంటుంది, అది 35లో ఉంటుంది సంథింగ్ అనుకుంటా పైథాగరస్. నేను అసలు పట్టించుకోనండి. అది పైథాగరస్ అనేది ఒక ఫెయిల్యూర్ కాన్సెప్ట్ అనమాట. నీకు రెండిట్లో ఉండాలి అని అన్నావు అనుకోండి, ఓవెల్స్ కాన్సోనెంట్స్ నీకు సరిగ్గా కుదురుకోండి. ఏదో రేర్ కొన్ని నేమ్స్కి మాత్రమే కుదురుకుంటుంది అది. కొంతమంది ఎలా చెప్తున్నారంటే ఈ మధ్య కాలంలో, సార్ నాకు ఓవెల్స్ కాన్సోనెంట్స్ కూడా నాకు కరెక్ట్గా ఉండాలి సార్, డెడ్ యాంటీలో రాకూడదు, 10 ఇంకా బాగా రావాలి సార్ అంటారు. అతను చెప్పినట్టు రావండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ డేకి ఆ పేరుకి ఎలా రావాలో అలాగే వస్తాయి. అర్థమవుతుందండి? అంటే ఒక నేమ్ కరెక్షన్ తీసుకున్నాము అంటే పూర్తిగా అతని టోటల్ నెంబర్ లక్కీ నెంబర్కి ఇవ్వాలి. ఆ లక్కీ నెంబర్లు కూడా అచ్చులు హల్లులు కరెక్ట్గా ఉంటేనే ఇవ్వాలి. యాజ్ పర్ బిజినెస్ నేమ్ కూడా అంతే అండి. బిజినెస్ నేమ్లో కూడా అచ్చులు హల్లులు కరెక్ట్గా ఉంటేనే నీకు బిజినెస్ పేరు పనిచేస్తుంది. ఊరికి డైరెక్ట్ 37లోనో 41లోనో 46లో పెడితే నీకు బిజినెస్ పేరు పనిచేయదు. అర్థమవుతుందండి? అది బాగా పదే గుర్తుపెట్టుకోండి. ఎవరైనా పెట్టేస్తారండి. ఒక 100 రూపాయల బుక్ బయట న్యూమరాల్ బుక్ కొనుక్కుంటే 30లో పెట్టు, 46లో పెట్టి పెట్టేస్తారు, లేదా 40లో పెట్టి పెట్టేస్తారు. అది పెద్ద విషయం కాదు. నీకు అచ్చులు హల్లులు కరెక్ట్గా ఉంటేనే నీకు రిజల్ట్ వస్తుంది, లేదంటే రాదండి. నేను ముందు ఈ పేర్ల మీద ఇంకా వీడియోస్ చేస్తానండి. ఇంతకు ముందు అంతా నేను మొబైల్ నెంబర్ల గురించి చెప్పాను. ఈ పేర్లలో అచ్చుల హల్లుల గురించి ఇంకా నేను ప్రతిదీ డిస్కస్ చేస్తానండి, వీడియోస్ చేస్తాను. ఒక పేరు తీసుకుంటాను, ఆ పేరు గురించి, ఆ పేరులో ఉండే అచ్చుల హల్లులు గురించి చెప్తానండి. అర్థమవుతుందండి? పేరులోని అచ్చుల హల్లుల వల్ల కూడా మనము మ్యారేజ్ కంపారిటీ చేయొచ్చు. ఏది న్యూమరాలజీలో వివాహ పొంతన చూడొచ్చు, పడుతుందా లేదా అనేది. అది కేవలం అచ్చుల హల్లుల సబ్జెక్ట్ తీసుకొని. అర్థమవుతుందండి? అదే అండి. ఇంకా మొబైల్ నెంబర్ గురించి చెప్తాను చూడండి. ఇక్కడ నేను ప్రతి వీడియోలో చెప్పే విషయమే అండి. మొబైల్ నెంబర్లో ఇప్పుడు ఈ నెంబర్ ఉందనుకోండి, ఇవి మనీ పేర్స్ అండి. నేను మొబైల్ నెంబర్ ఎవరికి ఇచ్చినా కానీ ఇవి ఖచ్చితంగా కలిసే ఉంటాయి. నా నెంబర్ రాస్తాను 7731922559. పెయిడ్స్ అంటే 2 నెంబర్లను కలిపి పెయిడ్స్ అంటారు. ఇక్కడ చూడండి 73 ఉందా, ఇదో 37, 73 కూడా మనీ పేరు అండి. ఇదో 73 ఇక్కడ ఉంది, 19 ఇక్కడ ఆల్రెడీ ఉంది, 19 ఇవన్నీ మనీ పేర్స్. నాది టోటల్ నెంబర్ కుడితే 50 ఉంటుంది. నా డేట్ ఆఫ్ బర్త్డేకి 50 అనేది పనిచేస్తుందండి. అదేవిధంగా ఉండకూడదు అని అన్నాడు. మొబైల్ నెంబర్లో ఈ నెంబర్స్ కానీ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి రిజల్ట్ అనేది అసలు ఉండదండి. మాకు వచ్చింది అంటే బై మిస్టేక్ ఏదో లగ్నం ఏదో స్ట్రాంగ్ అని ఉండాలా, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ అయినా స్ట్రాంగ్ ఉండాలి అంతే. కానీ అది లైఫ్ లాంగ్ ఇవ్వదండి. మీరు కావాలంటే చూడండి, మొబైల్ నెంబర్లో 46, 64 ఉండే వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి ఒక్కసారి చూడండి. నేను 46, 64 ఉండే దాని మీద ఒక వీడియో షార్ట్ చేశాను. ఆ షార్ట్కి ఒకసారి చూడండి. అదేవిధంగా 46, 64 ఉంటే ఎవరు మొబైల్ నెంబర్ ఉంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఒక్కసారి గమనించండి, మీకే అర్థమవుతుంది. అర్థమవుతుందండి? అదే అండి నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే 10 మందికి చెప్పండి. సరేనండి? ఇదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.